హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ సంబంధించింది. ఒక సైంటిఫిక్ అప్రోచ్తో గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ అనేది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. చాలా మంది డౌట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరుగుతుందా, అక్టోబర్లో జరుగుతుందా, నవంబర్లో జరుగుతుందా, డిసెంబర్లో జరుగుతుందా అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి యాక్చువల్గా ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఆ యొక్క సస్పెన్స్ లైక్ ఒక క్లారిటీ, ఒక డెడ్ లైన్ లేక చాలా మంది విద్యార్థులు అయితే డెఫినెట్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు నాకు ఎగ్జామ్ డేట్ గురించి ఒక అనాలిసిస్ చేయండి సార్ అని చెప్పేసి మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందనేది మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అంటే చాలామంది ఆల్మోస్ట్ ఒక 46% మెంబర్స్ అందరూ అక్టోబర్ 2025లో ఉంటుందని, కొంతమంది 46%, ఆ తర్వాత డిసెంబర్లో అని చెప్పేసి 25%, ఆ తర్వాత నవంబర్ 2025లో ఉంటుందని 23% మెంబర్స్, జనవరిలో ఉంటుందని ఒక 7%. అంటే ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఒక క్లారిటీ, ఒక డెడ్ లైన్ టైం అనేది ఇవ్వదన్నమాట. దీనికి ఎగ్జామ్ ఎప్పుడు తెలుస్తుందంటే మనకి 1 మంత్ ముందైతే మనకి బిఫోర్ 1 మంత్ అనమాట. బిఫోర్ 1 మంత్ ముందైతే మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత 4 days ముందనైతే మనకి ఎగ్జామ్ లైక్ ఒక 10 days ముందైతే మనకి ఎగ్జామ్ సిటీ సెంటర్ అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత 4 days ముందు మనకి ఎక్కడ సెంటర్ పడింది అనేది, ఎగ్జామ్ ఎక్కడ అలాట్ అయింది అనేది అక్కడ ఆ రోజు అంటే 4th day ముందు అయితే తెలుస్తుంది. ఇంత షార్ట్ పీరియడ్లో మనకి ఒకవేళ ఎవరైనా విద్యార్థులు కనుక కొంచెం డల్లో ఉంటే ఆ 1 monthలో పికప్ కావడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. సో దీనికోసం నేను మీకు ఒక చిన్న హెల్ప్ చేద్దాం అయితే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో అయితే మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు ఇమీడియట్గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక క్లారిటీ మీకు ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి 100% రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అయితే గతంలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అయిపోయింది. అండ్ అప్కమింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది క్లియర్గా. అప్లికేషన్ స్టాటస్ అదంతా అయిపోయింది. ఇక్కడ చూస్తే కనుక సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 26th May రోజు అయితే వచ్చింది. ఆ తర్వాత 1st June వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయింది. ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అయిందంటే 5th June నుంచి 24th June వరకు, 5th June నుంచి 24th June వరకు ఆల్మోస్ట్ ఒక 20 days అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ జరగడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన మనకి ఆన్సర్ కీ ఎప్పుడు వచ్చిందంటే 1st July రోజు వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మనకి సైంటిఫిక్ అప్రోచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనకి రిజల్ట్ ఎప్పుడైతే ఆన్సర్ కీ వచ్చిందో అప్పటి నుంచి మనకి అంటే నెక్స్ట్ డేనే ఈ యొక్క 2nd of July రోజే మనకి ఏమొచ్చింది, ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ చూడండి 1st June నుంచి 1st July 1 monthలో మనకి అంటే ఒక 1 month టైంలో మనకి డెఫినెట్గా అండర్ గ్రాడ్యుయేట్ అనేది వచ్చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఎప్పటి నుంచి ఉంటుంది సార్ అంటే సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చేసి మనకి 29th July నుంచి డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చేసి 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 7th August నుంచి 8th September వరకు మనకి ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 3500 వేకెన్సీస్ ఉన్నాయి ఇవి. కానీ దీని కాంపిటీషన్ చూస్తే కనుక చాలా భయం వేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 63 lakhs ప్లస్ మెంబర్స్ అయితే దీనికి హెవీ కాంపిటీషన్ అనమాట. ఇంత కాంపిటీషన్ని తట్టుకోవాలంటే డెఫినెట్గా మంచి స్ట్రాటజీ అయితే కావాలి మీకు. ఈ యొక్క లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10-15 days టైం ఉంది కదా, ఈ 10-15 daysలో కూడా మీకు ఒక మంచి స్ట్రాటజీ కావాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎలా రివైజ్ చేయాలనేది చూస్తే డెఫినెట్గా మీరు ఒక కమెంట్ అయితే చేయండి, ఇది కావాలి సార్ మాకు అని. 100% మీకు యొక్క దానికి సంబంధించిన ఆ స్ట్రాటజీ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే కనుక మనకి ఇక్కడ చూస్తే సార్ ఇక్కడ ఏముందంటే మనకి ఎప్పుడైతే ఈ 5th నుంచి 24th June వరకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఫినిష్ అయిందో అంటే ఆఫ్టర్ ఒక వన్ వీక్ తర్వాత మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ కీ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక అనాలిసిస్. ఎట్లా అంటే 8th September రోజు మనకి ఫైనల్ ఎగ్జామ్ అయిపోతే దాని తర్వాత 15th of September అనమాట, 15th September రోజు మనకి ఏమొస్తుంది, ఆన్సర్ కీ వస్తుంది. ఈ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి ఏం రావాలి, గ్రూప్ డి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఒక నోటిఫై అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే కనుక ఎప్పుడైతే 1st July రోజు మనకి ఏముంది, ఇక్కడ 1st July రోజు మనకి ఆన్సర్ కీ వచ్చింది దేనికి అంటే గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ
గ్రాడ్యుయేషన్ సంబంధించింది. ఓకే, దీని తర్వాత అంటే 2 జూలై రోజు మనకి ఏమొచ్చింది, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది వచ్చింది. దీని తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ 8th సెప్టెంబర్ తర్వాత మనకి 15th వరకు అయితే డెఫినెట్గా మనకి ఆన్సర్ కీ అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఏ రోజు తెలుస్తుంది సార్ అంటే దీనికి సంబంధించింది 16th సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 month అనమాట. ఇక్కడ కూడా చూస్తే కనుక 1 జూలై రోజు, ఇక్కడ చూస్తే 1 జూలై రోజు అంటే 1 నుంచి 2 జూలై అంటే 3rd ఆగస్ట్. ఒక 2 జూలై రోజు రిలీజ్ అయితే మనకి 3rd ఆగస్ట్ రోజు ఎగ్జామ్ పెట్టేశారనమాట. అంటే ఆ రోజు అంటే ఆల్మోస్ట్ ఒక 1 month టైం ఇచ్చారు. ఇక్కడ 16th సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఒక 1 month టైం ఇచ్చి డెఫినెట్గా మనకి ఏమొస్తుంది సార్, 16th సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఆఫ్టర్ 15th తర్వాత మాత్రమే మనకి ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అక్టోబర్ 15 తర్వాతనే ఎందుకు అంటున్నానంటే మనకి ఆల్మోస్ట్ 15th ఆఫ్ సెప్టెంబర్ వరకు మనకి ఆన్సర్ కీనే రాదు. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది ఆన్సర్ కీ వచ్చిన నెక్స్ట్ డేనే మనకి అక్టోబర్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి అనేది నోటిఫికేషన్ వస్తుందని అయితే అనిపిస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక చాలా షిఫ్ట్స్లో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని కోట్లలో ఉన్నాయి. సో అప్లికేషన్స్ అన్ని చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది అనమాట. సో ఎగ్జామ్ డేట్ మనం ఎప్పుడు అప్రాక్సిమేట్గా చేసుకోవాలంటే అక్టోబర్ 2025 ఎవరైతే ఇక్కడ 2025 అక్టోబర్ అన్నారో ఆల్మోస్ట్ కరెక్ట్. బట్ ఇక్కడ స్టార్టింగ్ వీక్లో అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఇది 15th అంటే సెకండ్ హాఫ్ ఆర్ మంత్ ఎండ్లో కానీ, అంటే అక్టోబర్ మంత్ ఎండ్లో కానీ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ 15th లోపు అయితే మనకి డెఫినెట్గా ఎగ్జామ్ అయితే జరగదు. అక్టోబర్ 15th నుంచి నవంబర్ 1st మధ్యలో 100% మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క టైం షెడ్యూల్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 60 days టైం షెడ్యూల్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీరు దీన్ని ఇప్పటికైనా క్రాక్ చేసుకోవచ్చు గ్రూప్ డికి సంబంధించింది. ఓకే, నేను ఆల్మోస్ట్ ఒక 15 days లాస్ట్ ఒక 1 week to 10 days చదివితే వచ్చేసింది ఇది. సో ఇది అంటే నేను వేరే దానికి ప్రిపేర్ అయ్యాను, హయ్యర్ దానికి ప్రిపేర్ అయ్యాను కాబట్టి గ్రూప్ డి ఈజీ అయింది. ఎవరైతే కేవలం గ్రూప్ డికే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే డెడికేటెడ్గా రాస్తున్నారో వాళ్ళు కాంపిటీషన్ వస్తారు. అండ్ ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా వస్తారు. దెన్ ఇంకొకటి CGL వాళ్ళు కూడా కంపల్సరీ దీనికి వస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చాలా సీరియస్గా అయితే, కాంపిటీషన్ హెవీ ఉంది కాబట్టి చాలా సీరియస్గా చదివి క్రాక్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించిన స్ట్రాటజీ ఎలా ఉన్నాయంటే సార్, మనకి ఈ లాస్ట్ వీక్లో అంటే లాస్ట్ ఒక 20 daysలో ఆర్ 30 daysలో మనం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కవర్ చేయాలంటే ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. 35 మార్క్స్ అయితే ప్లస్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి. ఓకే, ఇది ఒక GS మాస్టర్ ప్లాన్ అనమాట. దేని తర్వాత చూస్తే కనుక మనకి టైం మేనేజ్మెంట్ సంబంధించిన కూడా వీడియో ఉంది. అది కూడా మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ గ్రూప్ డిలో కానీ ఏ విధంగా టైం మేనేజ్ చేస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు అనేది కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా 60 days స్టడీ ప్లాన్ అనేది 100% వర్కౌట్ అవుతుందండి. ఇది గ్రూప్ డికి సంబంధించిన వాళ్ళైతే తప్పకుండా అయితే చూడాలని అయితే కోరుకుంటున్నాను. దెన్ చూస్తే కనుక 80+ మార్క్స్ ఏ విధంగా సాధించాలనేది దానికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటి, టెస్ట్ సిరీస్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి అనేది మనకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. ఆ ప్లేలిస్టులు కూడా చూస్తే మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని డెఫినెట్గా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నచ్చింది కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.